ప్రతి మనిషి జీవితంలో ఒక్కొక్క సందర్భంలో అనుకోని సంఘటనలతో భయానకమైనటువంటి సంఘటనలు జీవితంలో చోటు చేసుకున్న సందర్భాలు ఉంటాయి. నిన్న అలాంటి సందర్భమే నా జీవితంలో ఎదురైంది. హలో ఫ్రెండ్స్, నా పేరు ప్రసాదరావు. నేను లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఫైనాన్షియల్ అడ్వైజర్గా సేవలు అందిస్తున్నాను. నా జీవితంలో జరిగే నన్ను నేను ఆలోచించుకునేటటువంటిగా నిన్న సందర్భం ఎదురైంది. యాక్చువల్గా ప్రతి 6 నెలలకోసారి నేను నా కారు సర్వీసింగ్ కోసం షోరూమ్కి వెళ్ళడం జరుగుతుంది. అయితే అదేవిధంగా నిన్న కార్ సర్వీసింగ్కి వెళ్ళినప్పుడు అక్కడ అట్మాస్ఫియర్ చాలా ఫెంటాస్టిక్ అట్మాస్ఫియర్ అండి. వెళ్ళగానే రిసీవింగ్ చాలా బాగుంటుంది. కాఫీ టీ కావాలా అడుగుతారు, వాటర్ బాటిల్ ఇస్తారు. ఫ్లైట్లో జర్నీ చేసిన ఫీలింగ్ మనకి కలుగుతుందండి. అయితే ఇంత అందరూ వచ్చిపోయినంత రిసీవింగ్ హ్యాపీ ఫీలింగ్ అంతా ఎంతున్న సందర్భంలో ఒక్క అనుకోని సంఘటన అందరినీ ఆశ్చర్యానికి గురిచేట్టుగా భయభ్రాంతులకి గురి చేసేటట్టుగా తయారు చేసిన సందర్భం అండి అది. అయితే మామూలుగా అంత ప్లేజెంట్ గా ఉన్న మూమెంట్ లో సడన్ గా కారు స్లోగా దూసుకొచ్చింది. ఆ హఠాత్ పరిణామానికి అందరూ తేరుకోలేదు. అందరూ ప్లీజెంట్ గా ఎంజాయ్ మూమెంట్ లో ఉండే లైట్ మ్యూజిక్ తో అంత ఆహ్లాదకరమైన వాతావరణంలో ఎంజాయ్ చేస్తున్న మూమెంట్ లో ఒక్కసారి అన్ఎక్స్పెక్టెడ్ గా ఒక కారు అక్కడ నుంచి సుమారుగా 150 కార్లు సర్వీస్ కోసం వెయిటింగ్ లో ఉన్నాయి. మా లాంజ్ కు పక్కనే ఒక కారు ఉండడం జరిగింది. ఆ కారు అన్ఎక్స్పెక్టెడ్ గా స్లోగా లోపలికి వచ్చింది. ఆ స్లోగా లోపలికి రావడంతో ముందున్న అద్దాలు అలాగే టేబుల్స్ అన్ని తోసుకుంటూ వెళ్ళిపోయింది. ఈ హఠాత్ పరిణామానికి అందరూ అద్దాలన్నీ పడి ఒకేసారి పడిపోయేసరికి సౌండ్ అయ్యి అందరూ ఆశ్చర్యపోయాము. ఏం జరిగింది ఒకసారి అయోమయ పరిస్థితి వచ్చింది. అదే ఏం జరిగింది తెలుసుకునే లోపు జరిగిందంతా జరగవలసినంత నష్టం అంతా జరిగిపోయింది. బై లాక్ గాడ్ గ్రేస్ అక్కడ ఉన్న పీపుల్కి ఎవరికి ఏమీ జరగలేదు, అంత హ్యాపీ. వెంటనే స్టాఫ్ వచ్చి ఎవరికైనా జరిగిందా ఏంటి ఫస్ట్ ఎయిడ్ కావాలా అని అడిగి ధైర్యం చెప్పి అంతా చల్లబరిచారు. కూల్ అయిందండి వాతావరణం. మీ జీవితంలో కూడా ఇలాంటి భయంకరమైన సంఘటన ఒళ్ళు గగ్గురుపాటు పొడిచే సందర్భం ఏదైనా ఎదురైందా? ఉంటే ఒకవేళ కామెంట్ రూపంలో తెలియజేయండి. మేము ఉండగానే ఇలాంటి పరిస్థితులు చూస్తే ఇన్ కేస్ ఆఫ్ మాకేమైనా అయితే మా ఫ్యామిలీలు ఎలా ఆనందంగా జరుగుతుంది అనేది ఆలోచించుకున్నట్టుగా చేసిందండి. ప్రమాదాలు ఎప్పుడు కూడా చెప్పకుండానే వస్తాయి. లైఫ్ ఇన్సూరెన్స్ అనేది మన కోసం కాదు, మన ఫ్యామిలీ కోసం. ప్రతి మనిషి జీవితంలో కూడా 2 అతి ముఖ్యమైన థింగ్స్ ఉంటాయి: ఎమోషనల్ అండ్ ఫైనాన్షియల్. ప్రేమ, ప్రీతి, బంధవ్యం మన కుటుంబానికి మనకన్నా ఎవరు పంచిపెట్టలేరు. అలాగే ఫైనాన్స్ మనం ఉండేటప్పుడు మన ఫ్యామిలీకి ఎలాగోలాగా ఈడ్చుకెళ్తాం. కానీ ఇన్ కేస్ ఆఫ్ దురదృష్టవశాత్తు మనకేమైనా జరిగితే మన ఫ్యామిలీని మనలాగా ఎవరు చూసుకుంటారు? సో అలాంటి సందర్భం ఇప్పటికీ లైఫ్ ఇన్సూరెన్స్ లేకపోతే ఇమీడియట్గా నిర్ణయం చేయండి. ఒకవేళ ఉంటే మన ఇన్సూరెన్స్ మనకు సరిపోతుందా లేదా అనేది చూసుకొని వెంటనే నిర్ణయం తీసుకోండి. ఈ సంఘటన ఒక హెచ్చరిక. మన జీవితంలో ఎప్పుడు చివరి క్షణమో ఎవరికి తెలియదు. సో కానీ మనం ముందస్తుగా తీసుకునే నిర్ణయం, బీమా నిర్ణయం మన కుటుంబానికి ఎంతో ధైర్యాన్ని ఇస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియోలో కంటెంట్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇది మరికొంతమందికి ఉపయోగపడేటట్టుగా షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి.